నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. పొంగి పొర్లుతున్న గోదావరి నది, వైఎస్ఆర్కు ఘననివాళి, హాస్పిటల్లో జిఎం లలిత్ ఆకస్మిక తనిఖీ. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. సింగరేణి ఆర్జీవన్ జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ ఈరోజు స్థానిక ఏరియా హాస్పిటల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏరియా హాస్పిటల్లోని వార్డులను తనిఖీ చేశారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్ల వద్దకు వెళ్లి వారి యొక్క ఆరోగ్య స్థితిని, వారికి అందిస్తున్న వైద్య వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏరియా హాస్పిటల్ మెయిన్ క్యాంటీన్ వద్దకు వెళ్లి క్యాంటీన్ లోపల కుకింగ్ సెక్షన్ను పరిశీలించారు. ప్రతిరోజు పేషెంట్కు అందిస్తున్న టిఫిన్, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. రోగులకు అందించే ఆహారాన్ని పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిఎం లలిత్ కుమార్ కూడా ఆహార పదార్థాలను వడ్డించుకొని భుజించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు డైట్ ప్రకారం శుచి, శుభ్రమైన, నాణ్యమైన భోజనాన్ని అందించాలని, హాస్పిటల్ శానిటరీకి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వైద్యం కోసం వచ్చే ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి సరైన వైద్యం అందేలా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. జీఎంతో పాటుగా ఏరియా హాస్పిటల్ డివైసిఎంఓ కిరణ్ రాజ్ కుమార్ మరియు ఏరియా హాస్పిటల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. గోదావరికన్ ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, దాని అనుబంధ సంఘాల నాయకులు దీటి బాలరాజు, బొమ్మక రాజేష్, యుగేందర్, నాయిని ఓదేలు యాదవ్, కొప్పుల శంకర్, సింహాచలం, ఫజల్, గట్ల రమేష్, పెద్దెల్లి ప్రకాష్, గుంపుల తిరుపతి, రాచకొండ కోటేశ్వర్లు, దాసరి విజయ్, మాలెం మధు తదితరులు ఉన్నారు. ఆయన ఈ రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేసిండు, బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా మేలు చేసిండో ప్రజలందరూ తెలుసు. ఈరోజు ఒక రిక్షా దొక్కేవాడి కొడుకు కూడా, ఒక కూలి చేసేవాడి కొడుకు కూడా ఎందుకు చదువుకున్నారంటే అది రాజశేఖర్ పెట్టిన భిక్షే, అది కాంగ్రెస్ పెట్టిన భిక్షే అని చెప్పి మనందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పేదవానికి ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ గుండె మార్పు కానీ, ఏ వైద్య సౌకర్యం కానీ చేయించిన ఘనత తనది. స్కూల్స్ కానీ, విద్యార్థులు కానీ మహిళా లోకానికి పావుల వాటి రుణం ఇచ్చిన ఘనత కూడా ఆయనదే. ఇందిరామి ఇల్లు నా హయాంలో 2006లో ఇక్కడికి వచ్చినప్పుడు తను ఇక్కడ దాదాపుగా మేమందరం కూడా శ్రీధర్ బాబు గారు, మక్కన్ సింగ్ గారు, ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా విజ్ఞానం చేసి సింగరేణి యాజమాన్యం మరి ఏదైతే కార్మికులకు సంక్షేమం కోసం మరి పేదవాళ్ళు ఇల్లు కట్టున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వమంటే మరి పట్టాలు ఇచ్చిన ఘనత కూడా అది కాంగ్రెస్ పార్టీదే, అది వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పి కూడా అందరూ కూడా గమనించాలి. బడుగు బలహీన వర్గాలు, నిరుపేదలైనటువంటి రాష్ట్ర ప్రజానికానికి అనేక సేవలు అందించి మరి 108 కానీ, ఆరోగ్యశ్రీ కార్డు కానీ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించడంలో మొట్టమొదటి వ్యక్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ప్రథమ స్థానంలో ఉండేది. ఈరోజు ప్రజలంతా గుర్తిస్తూ ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆత్మ శాంతించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా అనేక సేవలు అందించినటువంటి మహానాయకుడిని వర్ధంతి జరుపుకోవడం అదృష్టంగా భావిస్తూ మరి ఆయన యొక్క ఆశయాలను సుఖకంట కొనసాగించాలని ఆయన ప్రవేశపెట్టినటువంటి
సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా మరి వారు ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కృషి చేస్తూ ఉన్నారు. వారందరి కూడా వైఎస్ ఆశయాలను సాధించడం కోసం ముందుంటా ఉన్నారు, ముందంజలో ఉంటా ఉన్నారు. ఇలా రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా అడుగు బలహీన వర్గాలు మరి పేదల ఆశాజ్యోతి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి అందరూ కూడా ముక్త కంఠంతో వైఎస్ గారికి నివాళులర్పిస్తా ఉన్నారు. ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని గుండబోయిన అరుణ్ యాదవ్ ఆధ్వర్యంలో గోదావరికన్ కళ్యాణ్ నగర్లోని అజయ్ డెంటల్ హాస్పిటల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బర్త్డే కేకును కట్ చేశారు. ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు గట్ల రమేష్, రొడ్ల శ్రీనివాస్, నిలకంటి రాము, దేవి లక్ష్మీనరసయ్య తదితరులు పాల్గొనగా కేకును కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ధూళికట సతీష్, మడిశెట్టి అశోక్, గుండబోయిన సది, అడప సాయి కిరణ్, అడప కృష్ణ, సంజయ్, సూరన్న తదితరులు ఉన్నారు. ఎక్కడైతే కన్నీరు ఉంటుందో, ఎక్కడైతే కష్టం ఉంటుందో, ఎక్కడైతే బాధ ఉంటుందో, నా బర్త్డే సందర్భంగా చెయ్యండి అని ఇచ్చిన పిలుపు మేరకు అనేక చోట్ల కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి కార్మిక క్షేత్రం అనేది, గోదావరికన్ ప్రాంతం అనేది అభిమానానికి పెట్టింది పేరు. వెర్రితలలు వేయకుండా మేము ఏదో ఒక సమాజానికి ఇవ్వాలి, సమాజంలో మేము తప్పకుండా చేదోడు బాధగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఇక్కడినటువంటి నిలకంఠ రాము గారి, రొడ్డ తిరుపతి గారి, అలాగే రొడ్డ సీన్ కానీ, అలాగే గట్ల రమేష్ కానీ, ఇంకా చాలామంది అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈరోజు అభిమానానికి ఒక చక్కటి నిర్వచనాన్ని ఇచ్చినటువంటి ఘనత వాళ్ళకే దక్కింది. అప్పట్లో చాలా రోజుల క్రితం ఇక్కడ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరిగింది. చిరంజీవి పేరున కానీ, పవన్ కళ్యాణ్ గారి పేరున కానీ అనేక కార్యక్రమాలు జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ ఇతర ప్రాంతాలకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తి ఈ రోజు వరకు చక్కు చెదరకుండా ఇప్పటి వరకు ఉన్నది అంటే దానికి కారణం మరి పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలు గొప్పగా ఉంటాయి, వారి యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. మరి మనం చూస్తూ ఉన్నాం, ఆయన ఒక రాజకీయ నాయకులైన ఒక పార్టీకి పరిమితం కాకుండా ఆయన ఇచ్చినటువంటి పిలుపులు, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉంటూ ఆయన చేస్తున్నటువంటి సంస్కరణలు చాలా గొప్పగా ఉన్నాయి. మరి అనేక సేవా సంకల్పం వెల్లి విరిసింది, స్ఫూర్తిదాయకం విరాజిల్లింది. గోదావరికన్ జవహర్ నగర్లోని దుర్గాదేవి టెంపుల్ ఎదురుగా ఉన్న సంజీవ్ డెకరేషన్ సౌండ్ సైన్ లైటింగ్ అధినేత మల్క సంజీవ్ తన ముద్దుల కుమారుడు అనిల్ రావు పుట్టినరోజు సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో వృద్ధులకు సంజీవ్ పాకెట్ మనీ అందించారు. ఈ సందర్భంగా సంజీవ్ సేవా నిరతిని పలువురు కొనియాడారు. గోదావరికన్ పారిశ్రామిక నగర శివారు గోదావరి నది పొంగి పొర్లుతోంది. నీటి ప్రవాహం జోరుగా ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు తెరవడంతో ఈ నీటి ప్రవాహ తాకిడి అధికంగా ఉంది. ఈ ప్రవాహ దృశ్యాలు చూడముచ్చటగా ఉన్నాయి.
ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది జరిగితే వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఈరోజు ప్రభుత్వ అధికారులను అందరినీ కూడా ఆదేశించడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మన వాళ్ళు వాలంటీర్లు మీరు కూడా వెంటనే వెళ్ళి ఎక్కడనన్నా వరదలు రావడం వల్ల ప్రజలకు ఇబ్బంది జరిగిందా దానికి సంబంధించి మీరు వెంటనే దగ్గర ఉండి చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు ఈరోజు చెప్పడంతో ఇక్కడ వరద పరిస్థితి ఎట్లా ఉన్నది అనేది చూసేందుకు ఇప్పుడు గోదావరి దగ్గరికి రావడం జరిగింది. మేము నిన్న కూడా గౌరవ ఎమ్మెల్యే గారు వాయిస్ చెప్పడం జరిగింది. ఎవరికన్నా ఏదైనా వరదల వలన ఇబ్బందులు జరిగి ఇళ్లకు నీళ్లు వచ్చి ఏదైనా కాల్వలు పొంగి పొర్లితే వారిని ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం సిద్ధంగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా నిన్న ఎమ్మెల్యే గారి వారి సెల్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 9849004444 నంబర్ ఇవ్వడం జరిగింది. మీరు ఎవరైనా ఎక్కడనైనా ఈ వర్షాలతో ఇబ్బంది జరిగితే వెంటనే ఎమ్మెల్యే గారి ఫోన్కు ఫోన్ చేసినా లేకపోతే మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ గారు సెల్కు చేసినా కూడా మేము వెంటనే స్పందించి వారి ఇబ్బందులు తొలగించేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అందరం కూడా సిద్ధంగా ఉన్నామని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. మీరు ప్రజలందరూ కూడా గోదావరి ప్రాంతానికి ఎట్టి పరిస్థితులలో ఈ వారం రోజులు ఎవరు కూడా ఈ ప్రాంతానికి రావద్దని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎల్లంపల్లి గేట్లు తెరిచిండ్రు. ఈరోజు వరద ఉధృతి విపరీతంగా ఉన్నది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. గోదావరి వైపు ఎట్టి పరిస్థితులలో రాకండి. ఎందుకంటే వర్షం ఎప్పుడు వస్తూ ఉన్నదో ఎప్పుడు తగ్గుతూ ఉన్నదో తెలియని పరిస్థితి ఉన్నది కనుక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా వెంటనే స్పందించి వారికి సహాయ సహకారాలు అందించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వర్షాలు పూర్తిగా అయిపోయే వరకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.